నాకు షాకింగ్ అనిపిస్తుందండి. నేను ఒకటి తాగుతున్నాను, ఆ కుర్కురే తినేనంత షాకింగ్. ఇంకేమైనా ఉన్నాయా అని చూస్తున్నా. సార్ ఏమైనా సార్ చూపెట్టండి హనీ ఇంకా. వచ్చింది సార్, ఆ? హనీ. వెయిట్ లాస్ కదండి అది. చాలా మంది మార్నింగ్ ఉదయము నిమ్మకాయలు ప్రతి తాగాలి. ఇంట్లో వచ్చింది. ఆ, దీనిపైన ఒక హనీ చిన్న పిల్లలకు కూడా, పుట్టిన పిల్లలకు కూడా నోట్లో వేస్తారు. నోట్లు వేస్తారు కదా ఫస్ట్. ఈ హనీలో కూడా టేస్ట్ హనీలో ఏమైపోయింది సార్ అది, హనీ వాటర్లో వేస్తే కిందికి మొత్తం వెళ్తే గుడ్ సార్. ఏదైనా పైకి వచ్చింది అనుకో, దాంట్లో బెల్లం పానకం కలిపినట్టు ఉంటుంది చూడండి. ఇది కూడా ఒకసారి చూడండి సార్, ఇట్లా కలర్ రాకుండా ఇది చూడండి, కింది మొత్తం రావాలి. దీంట్లో 10% ఉంది కల్తీ. మీది ఇట్లా వస్తుంది కదా, కింద మొత్తం గడ్డ రాకపోతే ఒరిజినల్. ఏం రోగాలు అయ్యా వీళ్ళకు అసలు జనాలతో నేను చూస్తుంటే. ఎందుకు డాబర్ అని రకరకాల కంపెనీలు చిన్న చిన్న పిల్లలకు పెడతారు కదా హెల్త్ కి మంచిగాని. అదే సార్ చూడండి కలర్ ఎట్లా వచ్చింది. ఇది 10% కల్తీ ఉందా? 10. ఏం కకృతి అయ్యా మీకు జనాల ఆరోగ్యాలతోని. చిన్న చిన్న పిల్లలకు తేనె అంటే ఆరోగ్యానికి మంచిదని, కొంతమందికి నత్తిపోతే కూడా తేనె టేస్ట్ చేపిస్తే బాగుంటది అని అంటారు కదా. ఇది చేస్తే ప్రాణాలకు చెలగాటం కదా సార్ ఇది. అందుకే టేస్ట్ మొత్తం కిందికి కింద కూడా రాలే. ఎక్కడ వచ్చింది కింద? అసలు ఎంతే వచ్చింది? 90% కల్తీ ఉంది. ఇప్పుడు దాంట్లో ఏంటిది హాని, డాబర్ హాని అని చెప్తాం మనము. డాబరు రకరకాల పేర్లు అవి. అందుకని చాలా జాగ్రత్త పడి మనం అసలు ఏం తినాలి సార్ అసలు? లేకుంటే అసలు మనం ఎక్కడ పోతుంది సమాజం? అసలు మానవత్వం, ఇది అమ్మేటోటికన్నా మానవత్వం ఉండాలి కదా సార్. రావాలి షాప్లలో ఒకటి కొంటే ఫ్రీ అని ఇస్తున్నారు. అని కూడా ఏముంది, కల్తీ ఉంది తీసుకోరా నాయన. మనమే ఫ్రీ అంటే బయలుదేరుతున్నాం సార్. అదే కదా. చూడండి చూసారా, అది ఒకసారి ఏంటి సార్ బ్రాండ్, అది చూస్తే షాక్ కదా సార్. ఇప్పుడు బ్రాండ్ ని బట్టి పోతుంది కదా సార్ ఇది. బ్రాండ్ బట్టి ఇక ఈ బ్రాండ్ ఇప్పుడు నెంబర్ 1 బ్రాండ్ అని వేసుకున్నారు అక్కడ, వరల్డ్స్ నెంబర్ 1. కన్స్యూమర్ గారు ఫ్రీ ఇస్తాడు. ఒకటి ఫ్రీ అంటే నెంబర్ 1 హనీ అట, వరల్డ్స్ నెంబర్ 1 హనీ అని పెట్టడం జరిగింది. ఇది కల్తీ. కన్స్యూమర్ మనకు ఎవరైతే ఉన్నారో ఆఫీసర్ మనకి ఇది చేస్తున్నారు. ఇప్పుడు ఏమని కొనాలి సార్? ఇప్పుడు బ్రాండ్ అని నమ్మాలనా? ఇలా టెస్ట్ చేసి ఎంత మందికి చెప్తారు సార్ ఇది? అదే ఎందుకు ఈ కకృతి? ఎందుకు ఇవి పైసలు పెట్టడం తప్పుతలేదు? ఇది ఎంత దాదాపు ఎంత ఉంటుంది సార్ ఇది? 40 రూపాయలు. 40 రూపాయలు వాడికి 2 రూపాయలు కూడా ఖర్చు కాదు. అంతే. అంత కల్తీ. ఏమేసి కలుపుతారు సార్ దీంట్లో? దీంట్లో కూడా సార్ బెల్లం పాకము ఏముంది, ఇంత బెల్లం ఉడికిస్తే అయిపోయి వేసేస్తారు. బెల్లం పాకం కలుపుతారు అంతే. ఓకే. పాలలో కూడా సార్ వాటర్ కలుపుతారు. ఆ వాటర్ నుంచే జాండీస్ వస్తాయి. ఒరిజినల్ పాల నుంచి జాండీస్ రావు. ఓకే. మన పాల జాండీస్ వచ్చినట్టు కదా, ఆ వాటర్ ఏమైతుంది, వాటర్ కలుషితం ఉంటుంది. ఆ వాటర్ కలిసి కళ్ళకు. కానీ చాలా మంది ఇప్పుడు హనీ అంటే హెల్త్ కి మంచిదని మార్నింగ్ లేవగానే చాలా వెయిట్ లాస్ కానీ తాగుతుంటారు. అందుకని నేను కూడా తాగుతుంటా వెయిట్ లాస్. ఆరోగ్యం ఖరాబ్ చెకప్ చేసి చూసి తీసుకోవాలి సార్ కంపల్సరీ. ఓకే. దీంట్లో అదే ఈ 90% కాకుండా 100% ఇష్టాలు ప్రయత్నం చేయాలి. అదే కదా ఇది. ఓకే. ఇంకా ఏమున్నాయి సార్ షాకింగ్ నిజాలు? మిర్చి పౌడర్ సార్. మిర్చి పౌడర్ లో కూడా మీకు దీంట్లో చూడండి పరిచయం అవుతారు. మిర్చి పౌడర్ లో ఏదో వైట్ పొడులు ఉండేది, రబ్బ పొట్టు రకరకాలు కలుపుతారు. ఏం చేయాలి? ఎందుకయ్యా నాయన నమ్మకం వచ్చి మీ దగ్గర కొంటుంటాం మేము. ఇలాంటిది ఈ పౌడర్లు వేసేసి మా ఆరోగ్యాలు ఖరాబ్ అందుకోసమే హాస్పిటల్ ఫాలో అవుతుంటారు. కొంత మోషన్స్ అని, హార్ట్ స్ట్రోక్స్ అని, ఒట్టిగా రావైగా ఇట్లాంటి తిండి తింటే. ఏం చేస్తారు సార్? ఉప్పు కారం లేకుండా అయితే తినం కదా సార్. కంపల్సరీ కారం అయితే కావాలి కదా సార్. ఈ రెగ్యులర్ గా యూజ్ చేసేది అంత కూల్ డ్రింక్స్ అంటే మానేసుకుంటాం, కానీ ఇదైతే రెగ్యులర్ గా కదా. అందుకనే ఏం చేస్తారు సార్, మీరే మిర్చి తీసుకోవచ్చు సార్. ఇప్పుడు మేము ఇట్లా షూటింగ్ చేసుకుంటాం, ప్యాకెట్ అమ్మేటోడికైనా బుద్ధి ఉండాలి కదా, వాడి తయారు చేసేటోడికైనా బుద్ధి ఉండాలి కదా. ఇంకా మనకి సార్ లాభం రావాలి కదా సార్. ఇప్పుడు ఏం లాభం సార్? 400 సార్ ఇప్పుడు. అదే కదా, 400 పెట్టినప్పుడు ఒరిజినల్ ఇవ్వాలి కదా. అవును. వారు ఏం చేస్తారు, దీన్ని 200 చేస్తారు. 50% ఇది రంప పొడి, సొరబేలు అన్ని కలిపి ఉప్పు వేసి తోడుతారు. మనం ఏం చేస్తాం, తీసుకుంటాం. ఇంకేం చేస్తాం? కారం ప్యూర్, మళ్ళీ బ్రాండ్లు ఉంటాయి. ఏది ప్యూర్, మళ్ళీ మీద రకరకాల కంపెనీలు పెట్టుకుంటారు. అందుకనే నేచురల్ ఊర్లలో సార్ ఇప్పుడు కూడా కష్టమైన మిర్చిలు తెచ్చి దంచి, ఇప్పుడు ఎండాకాలం అవును ఎండబెట్టి చూసుకుంటారు, సంవత్సరానికి 6 నెలలకు సరిపడే. అందుకని ఈ సిస్టమ్ రావాలి. ఓకే. ఇప్పుడు ఊర్లలో కూడా నేను మొన్న ఎల్బీనాలో వచ్చాను సార్. ఒక ఫ్యాక్టరీలో ఇంట్లో దుఃఖం పెట్టి ఆమె సొంత దంచి ఇస్తుంది మన ముందే. నాకు చాలా ఆమె మెచ్చుకున్నా. అది కానీ పేస్ట్ కానీ తేనె కూడా సార్ మీరు అచ్చపేట అడవులేనండి, కొంచెం కాస్ట్లీ ఉంటుంది మనకు, అయినా కొనొచ్చు. 1 లీటర్ ఉంటుంది, అది తీసుకో. వాళ్ళ దగ్గర పోం కదా మనం. సూపర్ మార్కెట్ షాప్ లో పోతాం, తీసుకుంటాం. ప్యూర్ బ్రాండ్ లో చూస్తాం. ఇంకా చాలా మిరియాలు సార్,
మిరియాలు రకరకాల మిరియాలలో ఏం కలుపుతారు సార్ వీళ్ళ మన్ను గాను వీళ్ళు? కొద్దిరు ఉన్నాయి కదా సార్, పప్పడి పప్పడి గింజలు కలుపుతారు మిరియాలలో సేమ్ పప్పాయి ఉంటుంది కదా సార్, అవును, దాన్ని కలుపుతారు. పపాయ సీడ్స్. దీంట్లో అది కూడా చాలా జాగ్రత్త పాడేడ్ సెట్ ఏమో మనకు తినిపిస్తున్నారు. చూసారు. మిరియాల కూడా లాస్ట్ మిరియాల కూడా కక్కురు. లవంగాలు సార్, లవంగాలు ఘాటే లేవు నోట్లు వేసుకుంటే. ఈ మధ్యలో ఏమో ఆయిల్ పూసి అమ్ముతున్నారు. దీనిలో ఏం కలుపుతారు సార్ ఈ లవంగాలలో? ఆయిల్ 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 వేస్తారు, మెరుస్తాయి, మనం అట్లా తీసుకుంటాం. నోట్లు వేసుకుంటే ఘాటే ఉంటలేదు. ఇది ఎండిపోయినాయా సార్? ఎండిపోయినాయి, ఎండిపోయిన నూనెలు వేస్తారు. నూనె వేస్తే అట్రాక్షన్ చేస్తారు. ఓకే, ఇటువంటివి చాలా, అందుకని కొంటప్పుడు లాస్ట్ కి లవంగాలు, ఇలాచీలు, ఇవి మిరియాలు దీంట్లో కూడా కల్తీ అన్న. అంటే రెగ్యులర్ వాడుకుంటాం మనం. రెగ్యులర్, అందుకే ఏమైనా దగ్గు వచ్చినా ఏదొచ్చినా లవంగాలు నోట్లో పెట్టుకుంటాం మనం. ఇలాచీ ఏదన్నా మంచిగా ఉంటదని టేస్ట్ చేస్తాము. ఇలాంటి వాటికి రెగ్యులర్ కూడా కల్తీ చేసి అమ్ముతే జనాలు ఎక్కడ పోవాలి, ఎక్కడ చెప్పుకోవాలి? ప్రతి దాంట్లో మీరు కూడా ఉండారు కదా సార్ చెప్పడానికి. ప్రతిసారి తీసుకుంటే షాప్ లో పోయి ఫస్ట్ మీరు తినండి సార్ అని చెప్తా. తినరు అప్పుడు వాళ్ళు తెలిసి, ఎందుకంటే క్వాలిటీస్ లో మనం ఎప్పుడు క్వశ్చనింగ్ వస్తే అంత క్వాలిటీ వస్తుంది సార్. ఓకే, క్వశ్చనింగ్ లేనంత వరకు క్వాలిటీ రాదు. ఇలాచీలు ఏం చేస్తారు సార్? దాంట్లో కలర్ వేస్తారా? కలర్ ఆయిల్, ఆయిల్ అది కూడా కలుపుతారు. కలిపి అట్రాక్షన్ సార్. ఇది లవంగ నూనె ఉంటుంది కదా, దాన్ని కలిపేసి వేసేస్తారు. వేసేస్తే టేస్ట్ అనిపిస్తుంది. ఇదేమో ఘాటు పోతుంది, ఇలా ఘాటు వస్తలేదు. ఓకే, ఏం లేదు, కట్ట తిన్నట్టే. అప్పుడు ఇట్లా వేసుకుని నాలుగే మండుతుంది. అది అప్పుడు కాఫ్ వస్తే మిగుతూనే ఉంది అట్లా. అందుకని ఇవేమో ఇంట్లో మన లేడీస్కి ఏం తెలియదు, ఇది తెచ్చి పెడితే వేస్తూనే ఉంటారు. రకరకాల ఫుడ్ సార్, ఇంకేం చేస్తారు, చాలా రకరకాల ఫుడ్. ట్యాబ్లెట్స్ వచ్చినాయి సార్ ఇప్పుడు. ట్యాబ్లెట్స్ లో చాలా జాగ్రత్త పడాలి సార్. ఎంఆర్పి ఎక్స్పైరీ డేట్ బాగా చూడాలి. ఓకే, మన రీసెంట్లీ ఒక అబ్బాయి సార్ జ్వరం వస్తే వాళ్ళ మదర్ పోయి ఏం చేసింది, టాబ్లెట్ తెచ్చేసింది పారాసెటమాల్. వేస్తే జ్వరం తగ్గింది కానీ కళ్ళ చూపోయింది. ఇంటి ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు, ఏందిరా బాబు కళ్ళు అంటే, మా అమ్మ ఏడుస్తారు. ఏజ్ అప్పుడు 9 years ఉన్నది, చిన్న ఏజ్. ఆమె కూడా చదువు రాదు. ఎవరు తెలుసు సార్ ఇప్పుడు ఇచ్చేవాళ్ళు? కళ్ళు పోయినా పక్క ఆమె వచ్చి, అమ్మ ఎందుకు మామూలు కళ్ళు పోయి చూస్తే డేట్ ఎక్స్పైర్ ఉంది. అయితే డేట్ ఎక్స్పైర్ టాబ్లెట్ వల్ల మనిషి చావాడు, ఒక పార్ట్ పోతుంది, హార్ట్ కన్నా ఎఫెక్ట్ అవుతుంది, కళ్ళకు వచ్చేవారు. అందుకనే చాలా, అందుకే టాబ్లెట్ వేసుకుంటే మనిషి బాగుంటుంది కానీ పార్ట్ లాస్ అవుతుంది. అందుకనే అదే ఆ కళ్ళు పోతే బిల్లు ఉంటే అప్పుడు 20 లక్షలు వచ్చేది. అందుకని ఈ టైంలో తప్పనిసరిగా బిల్ అడగాలి. బిల్ లేకుండా ఫోన్ పే చేయండి, ఆ షాప్ పేరు వస్తుంది. ఈ అవేర్నెస్ రావాలి. ఇప్పుడు హోటల్ తినడం కూడా ఫుడ్ ఉంటేనే, ఆ లైసెన్స్ ఉంటే ఆ లైసెన్స్ వాడు బిల్ ఇస్తాడు. బిల్ లేకుంటే మనం ఏం చేస్తాం, ఏమో నా దగ్గర తినలేమని చెప్తాడు. ఫ్రూట్స్ అంతే, ప్రతి దగ్గర ఫ్రూట్ జ్యూస్ అయినా. తర్వాత ఈ మధ్యన రకరకాల కలర్ జ్యూస్ పెడుతున్నాను. అవును, ఈవినింగ్ పూట ఎండాకాలం ఆ జ్యూస్ దాతున్నాం, కళ్ళు యాక్సిడెంట్ ఫామ్ అవుతుంది కడుపు. అంటే ఒక రకమైన ప్రాబ్లం వస్తుంది కడుపులో. ఎందుకు వస్తుందో తెలియదు, అంతే కెమికల్. అదే కదా, నేను జ్యూస్ తాగితే టీ తాగితే కూడా వస్తుంది సార్. మన రీసెంట్ హోటల్ మీద అయినా మార్నింగే కడుపు గట్టి పట్టుకున్నది. ఏంది ప్రాబ్లం అంటే వాళ్ళకు యాసిడ్ ఫామ్ అయింది. ఏ పాలో ఏవో చెప్పచ్చు. అప్పటి నుంచి టీ బంద్ చేసిన, బయట తాగడం. బయట ఒక గ్లాస్ మంచిది లేకపోతే రాగి మాల్ట్, ఇంకా వీలైతే తేనె టీ వస్తుంది, ఇప్పుడు గ్రీన్ టీ అని వస్తుంది. అవి అలవాటు చేస్తున్నాం. ఏం చేస్తాం సార్, ఇట్లా 68 ఏళ్ళు నా ఏజ్. మన జాగ్రత్త కూడా కష్టం.